ఎన్నికలకు సంబంధించి ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు బోరబండ ఎర్రగడ్డ డివిజన్ల మధ్యన పార్టీ డివిజన్ కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ శ్రేణులు రాష్ట్రం నలుమూలల నుంచి చీమల దండులాగా కదిలొచ్చి అధికారంలోకి వచ్చి 22 నెలల నుంచి ఇచ్చిన హామీలు నెరవేర్చని కాంగ్రెస్ పార్టీని కబరస్థాన్కు పంపేందుకు ఇక్కడ ఈ పోరాటం జరగబోతా ఉంది. ఈ పోరాటంలో బరాబరి భారతీయ జనతా పార్టీ గీత గీసి బరి గీసి కొట్లాడుతుంది. గెలిచేది భారతీయ జనతా పార్టీ కమలం గుర్తు. టీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాల అధికారంలో ఉన్నటువంటి వారి ఎమ్మెల్యే గారు, దివంగత ఎమ్మెల్యే గారు, ఏ బస్తీ రూపురేఖల్ని మార్చినటువంటి ఎమ్మెల్యే గారు ఇలా సానుభూతి పేరిట వారి శ్రీమతిని పెట్టి రాజులు యువరాజులు ఆడేటువంటి కొత్త నాటకానికి జూబ్లీ హిల్స్ ప్రజలు గుణపాఠం చెప్పాలని నేను సవినయంగా వారికి అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ అనండి ఆల్. సో దానికి సంబంధించి నిన్న సాయంత్రమే వారే పత్రికా ప్రకటన చేసినట్టు ఉన్నారు. భారతీయ జనతా పార్టీలో నాయకులు కార్యకర్తలకు కొదవలేదు. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం నచ్చి ఎవరన్నా వస్తే పార్టీలో కండు వేయించుకొని పనిచేసేందుకు వారికి అవకాశం ఇస్తాం. అంతే తప్ప నిన్న సోషల్ మీడియాలో కానీ ఇతరత్ర మీడియాలో కానీ ట్రోల్ అవుతున్నట్టు వారే దానికి వివరణ ఇచ్చినారు. కాబట్టి నేను దాని మీద మాట్లాడాల్సినటువంటి అవసరం. 2 లేదా 3 రోజులలో భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం, భారతీయ జనతా పార్టీకి ఒక పార్లమెంటరీ పార్టీ బోర్డు, ఒక ఎన్నికల కమిటీ ఉంటుంది. వాళ్ళందరూ పెద్దలు కూర్చొని అభ్యర్థిని ప్రకటిస్తారు. మాకు మేమే పోటీ అండి, మాకు మేమే పోటీ. మమ్మల్ని ఎవరు బీట్ చేయలేరు ఇక్కడ. ఎందుకంటే మాకుండేటువంటి సంఖ్యాబలం, మాకుండేటువంటి కార్యకర్తల బలం చాలా గొప్ప బలంగా ఉంది. మాకు ఇక్కడ 10 ఏళ్ళు పరిపాలించినటువంటి టీఆర్ఎస్ కానీ, 22 నెలలు పరిపాలించినటువంటి కాంగ్రెస్ కానీ, చాలామంది చెల్లెళ్ళు పొద్దున కాలేజీకి పోతే అడుగుతారు, అన్న మాకు ఇంకా స్కూటీలు రాలేదని అడుగుతారు. పొద్దున ఎవరో పెళ్ళైన ఒక చెల్లె దగ్గరికి పోతే అడిగింది, అన్న ఇంకా నాకు తులం బంగారం రాలి ఎలక్షన్లప్పుడు అన్నీ ఇప్పి అన్న అని అడుగుతుంది. ఇట్లా కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీలు, పెంచుతా అన్న పెన్షన్లు, వాళ్ళు చెప్పింది ఒక బస్సు తప్ప ఇంకేమి ఇస్తలేరు. ఆ బస్ కిరాయిలు కూడా నిన్న మొన్న పెంచారు. ఇటు చెల్లెళ్ళకు ఫ్రీ ఇచ్చి ఇటు అన్న దగ్గరికి వెళ్ళి మళ్ళీ గుంజే కార్యక్రమం మొదలు పెడతా ఉన్నారు. అందుకని కాంగ్రెస్ అంటేనే మోసమని కార్యకర్తలందరూ కూడా విశదీకరించి చెప్పి భారతీయ జనతా పార్టీని గెలిపిస్తారని, గెలిపించాలని నేను ఆశపడతా ఉన్నాను. నవీన్ యాదవ్ పైన కేసు మీరు ఓటర్ అదే ఫేక్ ఐడీలు వంచుతారని కేసు పెట్టినా కూడా మళ్ళీ ఆయనకే అధిష్టానం టికెట్ ఇచ్చింది కదా, దానిపైన సో రఘునందన్ రావు ఎప్పుడు కూడా వ్యక్తుల గురించి మాట్లాడాడు, వ్యక్తుల మీద పోరాటం చేయడు. జూబ్లీ హిల్స్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ నాయకులు కొంతమంది ఓటర్ ఐడి కార్డులని వంచుతున్నారనేది రఘునందన్ రావు ఎన్నికల సంఘానికి కంప్లైంట్ ఇచ్చిండు. సాటికి ఇవ్వలేదు, ఇచ్చి వచ్చి మీడియా కూడా చెప్పిండు. రఘునందన్ రావు ఉడత ఊపులకి తాటాకుల సప్పులకి భయపెట్టాడు కాదు. తప్పు ఎవడు చేసినా తప్పు చేసిండని చెప్పే దమ్ము ధైర్యం ఉన్నటువంటి వ్యక్తిని. నాకు నవీన్ యాదవ్ ఎల్లైనా మల్లైనా సంబంధం లేదు. అక్కడ 140 సంవత్సరాల చరిత్ర ఉన్నది అని చెప్పుకునే ఒక పార్టీ కార్యాలయంలో ఎవరు ఎన్నికల కార్డులు పంచాలో కూడా తెలియకుండా ఏది పడితే చేస్తూ ఉంటే దాన్ని ఎన్నికల సంఘం దృష్టికి తీసుకుపోయినాం. కేసు పెట్టురు, ఆయన ఉరిదీయరని నేను ఎప్పుడు అడగలేదు. లేకపోతే ఆ వ్యక్తి పేరు తీసుకొని ఆయన తప్పుడు వ్యక్తి అని కూడా నేను ఎప్పుడు మాట్లాడలేదు. నేను వ్యక్తుల గురించి మాట్లాడను, వ్యవస్థలో ఉన్నటువంటి తప్పులను మాత్రమే ఎత్తి చూపే ప్రయత్నం చేసినాను. ఎవరికి నచ్చినా నచ్చకున్నా రానున్న 30 రోజులలో ఏడ తప్పు చేసినా, ఎవరు తప్పు చేసినా, మా పార్టీలు తప్పు చేసినా కూడా నేనే ఫిర్యాదు చేస్తాను. నరేంద్ర మోడీ గారు ఈ దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఒక ఓబీసీగా నరేంద్ర మోడీ గారికి ప్రధానమంత్రి అవకాశం ఇచ్చింది భారతీయ జనతా పార్టీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక్క బీసీని కూడా ముఖ్యమంత్రిని చేయనటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. అది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అయినా, ఇలా తెలంగాణలో వచ్చిన అవకాశంలో అయినా. నేను ఒకటే అడుగుతున్న కాంగ్రెస్ పార్టీని, రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో మాట్లాడుతూ కులగణన ఎందుకంటే ఏం చెప్పారంటే ఎవరు ఎంత ఉంటే వాళ్ళకి అంత ఇవ్వాలన్నాడు. సో మైబీ ఓ బాత్కు మానలేదు, ఎవరు ఎంత ఉంటే వాళ్ళకి అంత ఇవ్వాలి. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో కులగణన చేసింది. రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి వచ్చి జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేసినాక తెలంగాణలో బీసీల సంఖ్య 57.3% ఉందని చెప్పిండు. బీసీలు 57.3% ఉంటే అయ్యా రేవంత్ రెడ్డి గారు, అయ్యా రాహుల్ గాంధీ గారు ఏ లెక్కన 42% ఇస్తారు? రాహుల్ గాంధీ గారు ఏం చెప్పారు? ఎవరు ఎంత ఉంటే వాళ్ళకంత. మరి బీసీలు 57% ఉంటే 57% ఇయ్యండ్రి, 42% ఎందుకు ఇస్తారు? ఏ లెక్కని ఇస్తుర్రు? లెక్కలు బాగా చేసిరు కదా. హైకోర్టులో నిన్న ఆర్గ్యూ ఏం చేసిరు? ఇక మేము లెక్కలు బాగా చేసినాం, కులగణన బాగా చేసినాము అని చెప్పారు. చేస్తే మరి 57% ఇవ్వాలి కదా. రాహుల్ గాంధీ మాట రేవంత్ రెడ్డి గారు వినాలి కదా. ఎవరు ఎంత ఉంటే వాళ్ళకి అంత ఇవ్వాలంటే 57 ఇవ్వాలి కదా, 42 ఎందుకు? సో అందుకని దాంట్లో లాజిక్ లేదు. నిజంగా రేవంత్ రెడ్డి గారికి రాహుల్ గాంధీ గారు చెప్పిన మాట వేదవాక్ అయితే నీ క్యాబినెట్లో ముందు 18 మందిలో 10 మంది బీసీలకు మంత్రి పదవులు ఇస్తే అయ్యా మహేష్ కుమార్ గౌడ్ గారు మిమ్మల్ని అక్కడ ఒక విగ్రహంలాగా పెట్టి
ఒక బీసీని పీసీసీ ప్రెసిడెంట్ చేసినామని చెప్పి న్యాయంగా రావాల్సినటువంటి మంత్రివర్గంలో 10 మంది మంత్రులు రావాలి కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే. అది ఇవ్వకుండా బీసీలు ఇస్తాం, సర్పంచ్లు ఇస్తాం, ఎంపీటీసీలు ఇస్తాం, మీరు ఇచ్చేదేంది? నిజంగా మీకు ఇవ్వాలని ఉంటే 100కి సగం బీసీలకు మంత్రి పదవులు ఇచ్చినాక కాంగ్రెస్ బీసీ రిజర్వేషన్ గురించి మాట్లాడితే బాగుంటుంది.